పిచ్చిగా ప్రాక్టీస్ చేయాలి. అడుగుడు రావట్లేదు, ప్రాక్టీస్ చేయి, మళ్ళీ అడుగు ప్రాక్టీస్, మళ్ళీ అడుగు ప్రాక్టీస్. దాని తర్వాత టీం నిలబడతలేదు, ప్రాక్టీస్ చేయి, వర్క్ చేయి. ఈ ఇంపార్టెంట్ దీనికి ఒక మంచి 2 ఎగ్జాంపుల్ చూసినా, నేను అదే అంటున్న వీడియోలో విన్నాను. ఒక మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏం తెలుసా? సచిన్ టెండూల్కర్ మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్, ఇంటర్నేషనల్ ఫేమస్, బౌలర్లకు చుక్కలు చూయించిన బ్యాట్స్మెన్. కొందరికైతే కలలల్లో వచ్చిండు. షేన్ వార్న్కి అయితే రాత్రి కలలలో వచ్చి కొడుతున్నట్టు అనిపించిందట. అంత ఖతర్నాకుడు సచిన్ టెండూల్కర్. కానీ సచిన్ టెండూల్కర్ అంత పవర్ఫుల్ అవ్వడానికి కారణం ఏం తెలుసా? ఏంటిది? గట్టిగా ఇప్పుడు ఏంటిది? ప్రాక్టీస్. అయితే అద్భుతమైన పాయింట్ ఒకటి జరిగింది. ఆయన చాలా ఉన్నాయి అద్భుతాలు, ఒక డిస్కస్ చేద్దాం. బ్రాడ్ హాగ్ అనే కొత్త బౌలర్ వచ్చిండు. ఏ కంట్రీ ఆయన, ఎవరికైనా ఐడియా ఉందా? ఆస్ట్రేలియా, కరెక్ట్. స్పిన్నర్. ఆయన కూడా లెగ్ స్పిన్నరే, షేన్ వార్న్ లాగా. బ్రాడ్ హాగ్ కొత్తగా వచ్చి ఏం చేసిండు తెలుసా? ఫస్ట్ మ్యాచ్లో ఏం చేసిండు? సచిన్ టెండూల్కర్కు బౌలింగ్ కొత్తోడే అన్నంటే జనరల్గా భయం పుట్టుకుంటుంది. ఎందుకంటే ఎటు కొడతాడో తెలియదు. ఆ ఒక్కసారి కొట్టుడు అలవాటు అయింది అనుకో, వాన్నే కొడతాడు పక్క. అది అందరికీ తెలుసు బౌలర్లకు. అందుకేం తెలుసా? సచిన్కు దొరికినావు అనుకో కరెక్ట్గా, నువ్వు అవుట్గా, నీ కెరియర్ అవుట్ అవుతుంది, నాశనం అవుతుంది. అదే రోజు ఓపెన్ అయ్యి నాశనం అవుతుంది. బ్రాడ్ హాక్ కూడా తెలుసు, ఎందుకంటే షేన్ వార్న్ ఎగ్జాంపుల్ బ్రాడ్ హాక్ తెలుసు, సేమ్ ఆస్ట్రేలియన్ టీము. బ్రాడ్ హాక్ అదృష్టం ఏమైంది? ఫస్ట్ మ్యాచ్లో వచ్చిండు, సచిన్ టెండూల్కర్ను బౌల్డ్ చేసిండు. ఇక ఆ వికెట్ ఎంత ఆనందం అంటే, బాగా అసలు క్రికెట్ గాడ్ అనే సచిన్ టెండూల్కర్ వికెట్ దొరికింది అంటే పిచ్చి ఆనందం. ఇక అదంతా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆనందం విపరీతంగా ఉంది. ఆ బాల్ తీసుకొచ్చి ఏం చేసిండట తెలుసా? సచిన్ టెండూల్కర్ దగ్గరకు వచ్చి, సార్ మీరంటే నాకు నిజంగా కదా వన్ ఆఫ్ ద ఫేమస్ గాడ్ ఆఫ్ ది క్రికెట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది సార్. మీ అపోనెంట్ అయినా సరే ఈ రెస్పెక్ట్ అనేది స్పోర్ట్స్ మ్యాన్కు చాలా ఇంపార్టెంట్. ఆ బాల్ తెచ్చి ఏం చేసిండట అంటే, సార్ మీరంటే చాలా రెస్పెక్ట్ నాకు, కానీ మీ వికెట్ ఈ బాల్తో తీసినందుకు లైఫ్ లాంగ్ ఈ బాల్ నేను లైఫ్లో గుర్తుంచుకొని ఇంట్లో పెట్టుకుంటా, సువినీర్ లాగా దీని మీద మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అని బాల్ ఇస్తే, అందరు ఏం చేస్తారో నాకు తెలియదు చూడండి. సచిన్ టెండూల్కర్ ఎందుకు అయిండు అనేది ఈ ఎగ్జాంపుల్తో. దాని మీద ఏం రాసిండు తెలుసా? సైన్ పెట్టిండు, కానీ ఒక స్టేట్మెంట్ రాసిండు. ఏం రాసిండు? దిస్ విల్ నాట్ రిపీట్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంది? మళ్ళా నీకు బౌల్డ్ గాను నేను. అయితే రాయడం గొప్ప కాదు. ఇప్పుడు రేపు ప్రాబ్లం ఏంది తెలుసా? మళ్ళా బ్రాడ్ హాక్ చేతిలో కనుక నువ్వు బౌల్డ్ అయినావు అనుకో, ఈ రాసిన దానికి జీవితంలో ఇన్సల్ట్ మార్క్ వస్తుందని చెప్పి సచిన్కి ఒక పిచ్చి. అట్లాంటి ఏమైనా చేసిండు అనుకో, ఇక వదిలిపెట్టాడు. ఇక లెగ్ స్పిన్నరు ఆయన మొత్తం ప్రాక్టీస్ చేసి లైఫ్లో ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ బ్రాడ్ హాక్ 45 సార్లు బౌలింగ్ వేస్తే ఒక్కసారి అవుట్ కాలే. మళ్ళీ ఇక సింగిల్ టైం అవుట్ కాలే. అక్కడ ఏం డిఫరెన్స్ లేదు. స్టేట్మెంట్ రాయడం గొప్ప కాదు, ఆ రాసిన తర్వాత వచ్చే బాధ్యత తీసుకొని ప్రాక్టీస్ పిచ్చోడిలాగా చేసి వికెట్ దొరకకుండా చేయడం ఉంది. రాయడం సింపుల్, 1 minute.